కాసేపట్లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. పార్లమెంట్ సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న జగన్. తెలంగాణలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న మంత్రి ఉత్తమ్. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచన. అల్లూరి ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు. జలదిగ్బంధంలో పలు గిరిజన గ్రామాలు. ముంచింగిపుట్టు, పెద్దబయలు, జీ మాడుగుల మండలాల్లో నిలిచిన రాకపోకలు. పాడేరు ప్రధాన రహదారిపై పారుతున్న వరద. తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. మిర్తిపాడు వద్ద కొట్టుకుపోయిన వంతెన. బొబ్బిలంక, మిర్తిపాడు మధ్య నిలిచిన రాకపోకలు. అల్లూరి జిల్లాలో దంచుతున్న భారీ వర్షాలు. రంపచోడవరం ఏజెన్సీలో 20 గ్రామాలకు రాకపోకలు బంద్. భూపతిపాలెం రిజర్వాయర్కు భారీ వరద. అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో వానలే వానలు. భీమవరంలో యనమదుర్రు డ్రైన్లోకి భారీ వరద. ఇళ్లలోకి చేరిన నీరు. ఇబ్బందులు పడుతున్న జనం. పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు. రామగుండం రీజియన్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. మోటార్ల సహాయంతో నీటిని బయటకు తోడుతున్న అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో దంచిన వర్షం. చింబోయినపల్లిలో రోడ్డుపై కూలిన పెద్ద చెట్టు. గంటకు పైగా నిలిచిన ట్రాఫిక్. స్థానికుల సహాయంతో రూట్ క్లియర్ చేసిన పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశం. ప్రభాకర్ రావును అరెస్ట్ చేయనున్న దర్యాప్తు బృందం. ఇంకా తెలియని శ్రవణ్ రావు ఆచూకీ. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ షాక్. వర్షపు నీరు స్లాబ్లోకి చేరటంతో ఘటన. నిలిచిపోయిన ఆపరేషన్లు. భయాందోళనలో రోగులు, బంధువులు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో పొలంలో రైతుకు వజ్రం లభ్యం. 1,30,000 నగదు, తులం బంగారం ఇచ్చి కొన్న వ్యాపారి. బహిరంగ మార్కెట్లో డైమండ్ విలువ 3 లక్షల పైనే ఉంటుందని అంచనా. నాగర్ కర్నూలు జిల్లా పోలేపల్లిలో చిరుత టెన్షన్. పంట పొలాల్లో సంచరిస్తున్న క్రూర మృగం. పట్టించుకోని అటవీశాఖ అధికారులు. భయాందోళనలో గ్రామస్తులు. కర్నూలు జిల్లా కోసిగిలో 2 చిరుత పులుల కలకలం. మోడల్ స్కూల్, విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర క్రూర మృగాల సంచారం. భయాందోళనలో విద్యార్థులు, స్థానికులు. పట్టించుకోని అధికారులు. మెదక్ జిల్లా కాళ్లకల్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టిన కారు. 1 మృతి, మరో 4 తీవ్ర గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,970. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,800. తిరుమల ఆలయంలో రేపు పౌర్ణమి గరుడ వాహన సేవ. రాత్రి 7 గంటలకు భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి.